హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ యూనిట్ జంతు దేహ నిర్మాణం పార్ట్ 4 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం ద్విస్తరిత వ్యవస్థీకరణ, త్రిస్తరిత వ్యవస్థీకరణలను గురించి డిస్కస్ చేద్దాం. పిండ దశలో ఏర్పడే ప్రాథమిక జనన స్తరాల ఆధారంగా బహుకణ జీవులలో 2 రకాల వ్యవస్థీకరణలు కనిపిస్తాయి. ద్విస్తరిత వ్యవస్థీకరణ డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్, త్రిస్తరిత వ్యవస్థీకరణ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. పిండ దశలో బహిస్త్వచము, అంతఃత్వచము అనే 2 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను ద్విస్తరిత జీవులు అంటారు. పిండ దశలో బహిస్త్వచము, అంతఃత్వచము అనే 2 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను ద్విస్తరిత జీవులు అంటారు. ఈ 2 పొరల మధ్య కణరహితమైన మీసోగ్లియా అనే చిగట వంటి పదార్థం ఉంటుంది. ఉదాహరణ నిడేరియా జీవులు. బహిస్త్వచము, అంతఃత్వచము మధ్య ఈ పొరల మధ్య కణరహితమైన మీసోగ్లియా అనే జిగట వంటి పదార్థం ఉంటుంది. ఉదాహరణ నిడేరియా జీవులు. ఈ 2 స్తరాల కణాలు ప్రౌఢజీవులలో వివిధ రకాలైన కణజాలాలుగా విభేదనం చెందుతాయి. ఈ 2 స్తరాల కణాలు ప్రౌఢజీవులలో వివిధ రకాలైన కణజాలాలుగా విభేదనం చెందుతాయి. మనం పటంలో చూడొచ్చు విస్తరిత వ్యవస్థ అంతస్తులను గురించి. బాహ్య చర్మము, అంతఃచర్మము మధ్య ఏమనుకున్నాం, మీసోగ్లియా, మధ్య శ్లేష్మస్తరం మీసోగ్లియా అనే జిగట వంటి పదార్థం ఉంటుంది అనుకున్నాం కదా, రెడ్ కలర్ ఇది. నెక్స్ట్ త్రిస్తరిత వ్యవస్థీకరణ. జంతువుల పిండ అభివృద్ధిలో బహిస్త్వచము, అంతఃత్వచము, మధ్యత్వచము అనే 3 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను త్రిస్తరిత జంతువులుగా పేర్కొంటారు. జంతువుల యొక్క పిండాభివృద్ధిలో బహిస్త్వచము, అంతఃత్వచము, మధ్యత్వచము అనే 3 ప్రాథమిక జనన స్తరాలు ఏర్పడే జీవులను త్రిస్తరిత జీవులుగా పేర్కొంటారు. ఉదాహరణ ప్లాటీహెల్మింథస్ నుంచి కార్డేటా వరకు. త్రిస్తరిత జంతువులలో అధిక భాగం అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను కలిగి ఉన్నాయి. త్రిస్తరిత జంతువులలో అధిక భాగం అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణను కలిగి ఉన్నాయి. ఈ జీవులలోని అవయవాలు, అవయవ వ్యవస్థలు ఈ 3 ప్రాథమిక జనన స్తరాల నుంచి ఏర్పడతాయి. త్రిస్తరిత జంతువులలో అవయవాలు, అవయవ వ్యవస్థలు ఈ 3 ప్రాథమిక జనన స్తరాల నుంచి ఏర్పడతాయి. కణజాలాలు సంఘటితమై విసర్జక, నాడీ, జీర్ణ, ప్రత్యుత్పత్తి, ప్రసరణ, ఇతర వ్యవస్థలు ఏర్పడ్డాయి. త్రిస్తరిత జంతువులు సాధారణంగా ద్విపార్శ్వ సౌష్ఠవ జంతువులు. వర్గీకరణ స్థాయి బయలటేరియా కూడా ట్రిప్లోబ్లాస్టికాగా పిలువబడుతుంది. ఈ ట్రిప్లోబ్లాస్టికాగా పిలువబడుతుంది. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు త్రిస్తరిత వ్యవస్థలో అంతస్తులు బహిస్త్వచము, మధ్యస్త్వచము, అంతఃత్వచము. బయలటేరియా కూడా ట్రిప్లోబ్లాస్టికాగా పిలువబడుతుంది. ఇక్కడతోటి మనకి 2.1 వ్యవస్థీకరణలో అంతస్తులు కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం సౌష్ఠవం గురించి డిస్కస్ చేద్దాం.